శాతవాహనులు దక్షిణాపథంలో మొదటి చారిత్రక పాలక రాజవంశం. వీరి రాజకీయాలు, మతం, సాహిత్యం మరియు కళలలో సాధించిన విజయాలు విశేషమైనవి. 5 శతాబ్దాలపాటు విస్తరించిన వారి సుదీర్ఘ పాలన అనేక విధాలుగా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. మొత్తం దక్షిణాపథాన్ని నియంత్రించిన ఏకైక దక్షిణ భారత రాజవంశం శాతవాహనులు. మరియు మగధ వరకు కొంతకాలం విస్తరించింది. క్రైస్తవ శకం ప్రారంభ సంవత్సరాల్లో వాయువ్యదిశ నుండి ఆర్యవర్తలోకి ప్రవేశించి ఉత్తర భారతదేశంలో విధ్వంసం సృష్టించిన విదేశీ ఆక్రమణదారుల దాడి నుండి వారు దక్షిణాపథాన్ని రక్షించారు. దాదాపు 500 సంవత్సరాలపాటు దక్షిణాపథానికి శాంతి మరియు స్థిరత్వాన్ని అందించిన శాతవాహన సామ్రాజ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్, కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతాలు కూడా భాగంగా ఉన్నాయి. శాతవాహనుల రాజవంశ స్థాపకుడు శాతవాహనుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖ. శాతవాహనుల రాజధానులు ధాన్యకటకం, ప్రస్తుత ప్రాంతం అమరావతి, మరియు పైఠాన్, ప్రస్తుత ప్రాంతం ప్రతిష్టానపురం. శాతవాహనుల రాజులలో గొప్ప పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనుల చివరి పాలకుడు 3వ పులోమావి. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. శాతవాహనులు పాటించిన మతాలు హిందూమతం మరియు జైనమతం. శాతవాహనుల సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. శాసనాలు. శాతవాహన శాసనాలు ఉత్తరాన సాంచి మరియు దక్షిణాన బళ్ళారి మరియు పశ్చిమాన కన్హేరి మరియు తూర్పున అమరావతి మధ్య విస్తృతంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని నానేఘాట్, కన్హేరి, నాసిక్ మరియు కర్లా గుహలలో మరియు గుంటుపల్లి మరియు ఆంధ్రాలోని ఇతర చారిత్రక విలువ కలిగిన కొన్ని శాసనాలు ఆ కాలంలో పాలించిన రాజుల పేర్లను కలిగి ఉన్నాయి, మరియు ఇవి వారి పాలన సంవత్సరాలను సూచిస్తాయి. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. దేవి నాగానిక నానేఘాట్ శాసనం. ఇది నానేఘాట్ గుహలలోని శాసనాలలో ఒకటి. దేవి నాగానిక తన భర్త అయిన 1వ శాతకర్ణి మరణాంతరం శాసనాన్ని వేయించింది. శాతకర్ణి నర్మదాలోయ మరియు విదర్భలోని పశ్చిమ మాల్వా అనూప్ను జయించినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. శాతకర్ణి విజయాల స్మారకార్థం అశ్వమేధ యాగాలను, ఒక రాజసూయ యాగాని చేసి తాను సామ్రాట్గా ప్రకటించుకుని దక్షిణాపతి మరియు అప్రతి హతచక్ర అనే బిరుదులను స్వీకరించాడని కూడా ఈ శాసనంలో పేర్కొంది. కళింగరాజు ఖారవేలుని, హాతిగుంఫా మరియు గుంటుపల్లి శాసనాలు. కళింగ పాలకుడి సైన్యం కన్నబెన్నా నది, అనగా కృష్ణానది చేరుకుని మూషికనగరాన్ని బెదిరించినట్లు పేర్కొంటున్నాయి. ఈ శాసనం గోదావరి మరియు కృష్ణానది పరివాహక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కోసం 1వ శాతకర్ణి మరియు ఖారవేలుని మధ్య జరిగిన సంఘర్షణల గురించి తెలుపుతుంది. కాని ఇరు వర్గాలు ఎటువంటి విజయం సాధించలేదు. నాసిక్ శాసనం. గౌతమిబాలశ్రీ నాసిక్ శాసనం ఆమె కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాల గురించి తెలుపుతుంది. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనాన్ని తన మనవడు అయిన 2వ పులోమావి 19వ రాజ్య సంవత్సరంలో వేయించింది. ఇతర ముఖ్యమైన శాసనాలు. మాక్యధోని శాసనం. ఈ శాసనాన్ని 3వ పులోమావి వేయించాడు. జునేగాడ్ శాసనం. ఈ శాసనాన్ని రుద్రదాముడు వేయించాడు. చిన్నగంజాం శాసనం. ఈ శాసనాన్ని గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. 2వ నాసిక్ శాసనం. ఈ శాసనాన్ని కృష్ణ లేదా కన్హా వేయించాడు. ఇతను శ్రీముఖ శాతకర్ణి సోదరుడు. అమరావతి శాసనం. ఈ శాసనాన్ని శివముఖ శాతకర్ణి వేయించాడు. కాయిన్స్. శాతవాహనులు రాగి, సీసం మరియు తగరం వంటి లోహాలతో నాణాలను ముద్రించారు. దక్షిణాపథంలోని అనేక ప్రదేశాలలో లభించిన నాణాలు శాతవాహనుల చరిత్రపై వెలుగుల ప్రవాహాన్ని విసురుతున్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్, కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూరు, ధూళికట్ట, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో పెద్ద మొత్తంలో నాణాలు లభించాయి. అత్యుత్తమ ఆవిష్కరణ శాతవాహన రాజ్యస్థాపకుడు సిముఖునికి సంబంధించిన నాణాలు. నాణాల పైభాగంలో సిరి చిముఖ సత అని లిఖించబడింది. డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి చిముఖను శాతవాహన రాజవంశం యొక్క నాణాలు పురాణ జాబితా స్థాపకుడుగా సిముఖునితో గుర్తించారు. పెద్దబంకూర్ వద్ద లభించిన వెండి పంచ్ మార్కెట్తో ఉన్న నాణాలలో రోమన్ డెనారే మరియు వివిధ శాతవాహన పాలకులు ఉన్నారు. పెద్దబంకూర్కు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూళికట్ట లేదా ధూళికోట వద్ద జరిపిన త్రవ్వకాల్లో శాతవాహనుల కాలంనాటి
ప్రాకార పట్టణం యొక్క జాడలు వెలుగులోకి వచ్చాయి. మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రాలోని 30 కోట పట్టణాలలో ఇది ఒకటి అని వివి కృష్ణశాస్త్రి నమ్ముతారు. కోటిలింగాలలో సిముఖుని నాణాలు లభించడంతో శాతవాహనులు తెలంగాణవాసులు అనే వాదనను బలపరుస్తుంది. పైఠాన్ లేదా శాతవాహనుల పురాతన రాజధాని నగరమైన ప్రతిష్టానపుర వద్ద శాతకర్ణి రాజు చిత్రపటాన్ని కలిగి ఉన్న ప్రత్యేకమైన నాణాలు మరియు అదే రాజు యొక్క గజలక్ష్మి బొమ్మతో సీసపు నాణాలు కూడా కనుగొనబడ్డాయి. శాతకర్ణి మరియు నాగానిక సంయుక్త సంచికగా ఉన్న వెండి నాణెం ప్రచురించబడింది. అయితే దీని ప్రామాణికతను నాగ్పూర్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అజయ్ మిత్ర శాస్త్రి ప్రశ్నించారు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి సకరాజు నహపానా యొక్క వెండి నాణాలను రద్దు చేశాడు మరియు తన స్వంత వెండి నాణాలను విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కాని అతని వారసుడు ఆ పద్ధతిని నిలిపివేశాడు. శాతవాహనుల నాణాలు ఈజరాప్సన్, పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణశాస్త్రి మరియు అజయ్ మిత్ర శాస్త్రి వంటి చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాయి. రాప్సన్ ఆంధ్ర నాణేల జాబితాను ప్రచురించాడు. శాతవాహనుల నాణాలు మరియు త్రవ్వకాల నుండి అజయ్ మిత్ర శాస్త్రి సంపాదకత్వం వహించిన శాతవాహనుల నాణాల గురించి మరొక ముఖ్యమైన అధ్యయనం. సాహిత్యం. శాతవాహనుల ప్రస్తావన కొన్ని ప్రాచీన సాహిత్య రచనలలో కనిపిస్తాయి. మత్స్య మరియు వాయు పురాణాల ప్రకారం చివరి కణ్వరాజు సుశ్రమణను ఆంధ్రరాజు సిముఖుడు సంహరించి రాజైనాడు. పురాణాలలో ఆంధ్ర లేదా శాతవాహన రాజుల జాబితా మరియు వారి పాలనా సంవత్సరాలు కూడా ఉన్నాయి. కాని పురాణాల జాబితాలు అస్థిరమైనవి కాబట్టి అవి సందేహాస్పదంగా ఉన్నాయి. గుణాఢ్య బృహత్కథ ఆధారంగా కథాసరిత్సాగరం శాతవాహన సమాజం గురించి సమాచారాన్ని అందిస్తుంది. హాలుడు రచించిన గార్గ సంహిత సప్తశతి శ్లోకాలలో మరియు వాత్స్యాయన కామసూత్రం శాతవాహనుల కాలంనాటి సమాజం మరియు మతాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు వీలు పడుతుంది. కుతూహాలుని లీలావతి పరిణయం ప్రాకృత రచన హాలుడు మరియు శ్రీలంకకు చెందిన లీలావతి యువరాణి ప్రేమకథను తెలుపుతుంది. వీరి ప్రేమకథ ప్రధాన సన్నివేశ నేపథ్యం సప్త గోదావరి భీమా తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని భీమేశ్వర దేవాలయంతో గుర్తించబడింది. బౌద్ధ జాతక కథలు, పీఠకాలు, మహావాస్తు మరియు కథర్వస్తు కూడా ఆంధ్రుల ప్రస్తావనలను కలిగి ఉన్నాయి. జైన సాహిత్యంలో ప్రతిష్టానం ప్రారంభ శాతవాహన రాజుల రాజధానిగా పేర్కొనబడింది. విదేశీ రచనలలో మెగస్తనీస్ ఇండికాలో ఆంధ్రుల గురించి మరియు వారి సైనిక శక్తి గురించి ప్రస్తావించబడింది. అదేవిధంగా తెలియని గ్రీకు రచయిత రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిథెరియన్ సీ అనే గ్రంథంలో మసోలియా, ప్రస్తుత మచిలీపట్నం గురించి వివరిస్తుంది. టోలెమీ పేర్కొన్న ఆంధ్ర రాజ్యం యొక్క గొప్ప మార్కెట్ అయిన మైసోలియాగా ఇది గుర్తించబడింది. శాతవాహనుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది గ్రంథాలు ఉపయోగపడతాయి. వీటిని 2 భాగాలుగా విభజింపవచ్చు. స్వదేశీ రచనలు. నాగార్జునాచార్యుడు రచించిన గ్రంథం సుహృల్లేఖ రత్నావళి రాజపరికత. హాలుడు రచించిన గ్రంథం గాథా సప్తసతి. వాత్సాయన రచించిన గ్రంథం కామసూత్రం న్యాయభాష్యం. గుణాఢ్యుడు రచించిన గ్రంథం బృహత్కథ. హరిసేనుడు రచించిన గ్రంథం బృహత్ కథాకోశము. క్షేమేంద్రుడు రచించిన గ్రంథం బృహత్ కథామంజరి. వరాహమిహిరుడు రచించిన గ్రంథం బృహత్ సంహిత. సర్వవర్మ రచించిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం. కుతూహాలుడు రచించిన గ్రంథం లీలావతి పరిణయం. విదేశీ రచనలు. ప్లినీ రచించిన గ్రంథం నాచులర్ హిస్టరీ. ఇతను రోమ్ దేశానికి చెందినవాడు. టోలెమీ రచించిన గ్రంథం గైడ్ టు జియోగ్రఫీ. ఇతను గ్రీకు దేశానికి చెందినవాడు. ఆంధ్ర శాతవాహనుల వివాదం. శాతవాహనుల గుర్తింపుపై గత 100 సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. విన్సెంట్ స్మిత్, రాప్సన్, బార్నెట్, భండార్, మారేమండ రామారావు మరియు గుత్తి వెంకటరావులతో కూడిన చరిత్రకారుల ఒక సమూహం శాతవాహనులు ఆంధ్రులు అనే అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని పి.టి. శ్రీనివాస అయ్యంగార్, వి.ఎస్. సుక్తాంకర్, హెచ్.సి. రాయచౌదరి, వి.వి. మిరాసి శాతవాహనులను మహారాష్ట్రీయులుగా భావిస్తున్నారు. శాతవాహనులు ఆంధ్రులు కాదని వ్యతిరేకించినవారు ఈ క్రింది కారణాలపై తమ వాదనలు చేశారు. నేటి ఆంధ్రులు తూర్పు దక్షిణాపదాన్ని ఆక్రమించగా శాతవాహన పాలన పశ్చిమ దక్షిణాపదంలో లేదా మహారాష్ట్రలో ప్రారంభమైంది. శాతవాహనుల ప్రారంభ రాజధాని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ప్రతిష్టాన లేదా ఆధునిక పైఠాంగా గుర్తించబడింది. దేవి నాగానిక నానాఘాట్ శాసనం మరియు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వంటి
తొలి శాతవాహన ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయి. తొలి శాతవాహనుల పాలకుల గురించిన శాసనాల ఆనవాళ్లు ఆంధ్రలో లేవు. వాసిష్ఠపుత్ర పులమోవి పాలనతోనే శాతవాహనుల ఆనవాళ్లు ఆంధ్రాలో కనిపించడం మొదలయ్యాయి. శాతవాహనులు వారిని ఆంధ్రులని ఏ శాసనంలోనూ పేర్కొనలేదు. శాతవాహనుల శాసనాలు మరియు నాణేలలో ఉపయోగించిన భాష ప్రాకృతం కాగా తెలుగు ఆంధ్రుల భాష. 30 మంది పాలకుల జాబితాను చేసిన పురాణాలు వారిని ఆంధ్రులు లేదా ఆంధ్రభృత్యులు అని పిలుస్తాయి కాని శాతవాహనులు అని పేర్కొనలేదు. పశ్చిమ దక్షిణాపదల్లో తమ అధికారాన్ని కోల్పోయిన శాతవాహన రాజులు తమ పాలనను తూర్పు దక్షిణాపదల్లో లేదా ఆంధ్రదేశానికి పరిమితం చేసినందున శాతవాహనులు ఆంధ్రులుగా ప్రసిద్ధి చెందారు. శాతవాహన పాలకులు తమ పేరు ముందు తల్లి పేరును ఉపయోగించడం వారి మహారాష్ట్ర మూలాన్ని చూపుతుంది. పై వాదనలు బలంగా కనిపిస్తున్నప్పటికీ అవి చారిత్రక పరిశీలనకు సరితూగవు. నేటి ఆంధ్రులు తూర్పు దక్షిణాపదాన్ని మాత్రమే ఆక్రమించుకున్నారనేది నిజం. అందులో తూర్పు దక్షిణాపదం మరియు ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అశోకుని మరణానంతరం మౌర్యుల తర్వాత అధికారంలో మరియు ప్రతిభలో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రులు తమ అధికారాన్ని పశ్చిమాన నాసిక్ వరకు విస్తరించారు. అదే సమయంలో గ్రీకు మరియు ఇతర విదేశీ తెగలు ఆర్యావర్తంపై దండయాత్ర చేసి దక్షిణాపథ రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించారు. కాబట్టి శాతవాహనులు ఉత్తరం నుండి వచ్చే విదేశీ దండయాత్రలను నిరోధించడానికి ప్రతిష్టానాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ నగరం దక్షిణాపథాన్ని ఉత్తరాన కలిపే విధంగా వ్యూహాత్మకంగా ఉంది. ప్రతిష్టానంతో శాతవాహనుల అనుబంధం చాలా తక్కువ. తొలి పాలకులు మాత్రమే అక్కడ ఉన్నారు. విదేశీ దండయాత్ర ప్రమాదం తొలగిపోగానే రాజధాని తూర్పు దక్షిణాపథం లేదా ఆంధ్రా ప్రాంతానికి మార్చబడింది. రెండవ వాదన శాతవాహనుల పూర్వపు ఆనవాళ్లు ఒక్క మహారాష్ట్రలోనే కనుగొనబడ్డాయి. మహారాష్ట్రలో కేవలం 2 శాసనాలు మరియు సందేహాస్పద ప్రామాణికత కలిగిన కొన్ని నాణాలు మాత్రమే కనుగొనబడ్డాయి. కాని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాల్లో జరిపిన తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో శాతవాహన నాణాలు మరియు ముద్రికలు కనుగొనబడ్డాయి. కోటిలింగాల వద్ద శాతవాహన రాజవంశ స్థాపకుడు సిముఖుని యొక్క నాణాలు ముద్రించే టంకశాల మరియు అనేక నాణాలు మరియు కన్హ మరియు 1వ శాతకర్ణి వంటి ఇతర ప్రారంభ రాజుల నాణాలు కనుగొనబడ్డాయి. అదేవిధంగా కొండాపూర్, పెద్దబంకూరు, ధూళికట్ట వద్ద అనేక ముద్రికలు, నాణాలు, టెర్రకోట బొమ్మలు కనుగొనబడ్డాయి. ఈ ప్రాంతం శాతవాహనుల వ్యాపార మరియు వాణిజ్య కేంద్రంగా ఉంది. శాతవాహన రాజ్యస్థాపకుడైన సిముఖ నాణాలు, కరీంనగర్ జిల్లాలోని ధూళికట్టలో లభించిన తొలి రాజుల నాణాలు తెలంగాణ శాతవాహన సామ్రాజ్యానికి కేంద్ర బిందువు అని చెప్పడానికి సానుకూల రుజువులుగా చెప్పవచ్చు. నానాఘాట్ శాసనంలో శాతకర్ణిని దక్షిణాపథపతిగా వర్ణించడం వల్ల శాతవాహన సార్వభౌమాధికారము పశ్చిమ ప్రాంతమునకు మాత్రమే పరిమితం కాలేదని రుజువు చేస్తుంది. మరియు దక్షిణాపథంలోని ఇతర ప్రాంతాలు వెలుపల కూడా ఉన్నాయి. శాతవాహనులు తమను తాము ఆంధ్రులని పిలుచుకోలేదనే వాదన హాస్యాస్పదంగా ఉంది. పాలక రాజవంశం తనను తాను రాజవంశం పేరుతో లేదా గోత్రం పేరుతో సూచించుకుంటారు కాని ప్రజల పేరుతో కాదు. శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు కూడా తమను తాము ఆంధ్రులమని చెప్పుకోలేదు. శాతవాహనులు తమ రికార్డులలో ప్రాకృతాన్ని ఉపయోగించారని, తెలుగు కాదనే మూడవ వాదన చెల్లుబాటు కాదు. ప్రస్తుత రూపంలో ఉన్న తెలుగు దాదాపు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. శాతవాహనులు తమ రికార్డులలో ప్రాకృతాన్ని ఉపయోగించారు ఎందుకంటే ఇది అశోకుడి కాలం నుండి సుమారు క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు పాలక రాజవంశాల అధికార భాషగా ఉంది. 3 ప్రారంభ పల్లవుల రాగి ఫలకాలు కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి. గుప్తుల పాలనలో సంస్కృతం దాని పూర్వ వైభవాన్ని తిరిగి పొందినప్పుడు సంస్కృత భాషలో శాసనాలు వెలువడ్డాయి. పురాణాలలోని రాజుల జాబితాను ఆంధ్రులు ఆంధ్రభృత్యులు అని సూచిస్తారు. మరియు శాతవాహనులు కాదు అనే 4వ వాదన వాస్తవానికి శాతవాహనులు నిజానికి శాతవాహనులు ఆంధ్రులు అనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నారు. పురాణాలలో ప్రస్తావించబడిన ఆంధ్ర రాజుల పేర్లు శాతవాహనుల శాసనాలు మరియు నాణాల నుండి ఉత్పన్నమయ్యే పేర్లతో సమానంగా ఉంటాయి. 2 మూలాల్లోని సాధారణ పేర్లలో సిముఖ, కన్హ, 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి అపాలిక, మేఘస్వాతి, గౌతమిపుత్ర, 2వ పులోమావి, శివశ్రీ మరియు చంద్రశ్రీ వంటి పేర్లు ఉన్నాయి. రాజులు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారైతే ఇలాంటి పేర్లు చాలా ఉండేవి కావు. వాస్తవం ఏమిటంటే పురాణాలు శాతవాహన రాజులను వారి జాతి పేరుతో ఆంధ్రులుగా సూచిస్తాయి.
అయితే శాసనాలు మరియు నాణాలు శాతవాహనుల రాజవంశ నామాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. అంతేకాకుండా పురాణ కథనాలు ఆస్థాన గ్రంథాలు మరియు ఆ కాలపు మౌలిక చరిత్రపై ఆధారపడి ఉంటాయి కాబట్టి పాలక కుటుంబం యొక్క జాతి మూలానికి సంబంధించివారు ప్రాథమిక తప్పు చేయలేరు. శాతవాహనులు పశ్చిమ ప్రాంతాన్ని కోల్పోయిన తర్వాత శాతవాహన రాజవంశానికి చెందిన తరువాతి రాజులు ఆంధ్రదేశంలోనే ఉన్నారు. కాబట్టి శాతవాహనులు ఆంధ్రులుగా ప్రసిద్ధి చెందారనే ఐదవ వాదన వాస్తవానికి శాతవాహనులు ఆంధ్రులనే వాదనను బలపరుస్తుంది. శాతవాహనులు వారి పేరు ముందు తల్లి పేరుని ఉపయోగించడం గురించి చివరి వాదన మహారాష్ట్ర కేసును బలపరచదు. ఎందుకంటే రాజవంశానికి చెందిన 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి మరియు పశ్చిమ ప్రాంతంపై క్రమంగా నియంత్రణ కోల్పోయి ఆంధ్రాకే పరిమితమైన అతని వారసులు ఈ పద్ధతిని ప్రారంభించారు. శాతవాహనుల అసలు నివాసం మౌర్యుల కాలంలో గోదావరి, కృష్ణా నదుల డెల్టా పరివాహక ప్రాంతాలు ఆంధ్రుల నివాసంగా ఉండేవని విన్సెంట్ స్మిత్ అభిప్రాయపడ్డారు. అశోకుని మరణానంతరం ఆంధ్రులు తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని పశ్చిమ దక్కన్ ప్రాంతం వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఈ అభిప్రాయాన్ని రాప్సన్, బారెంట్, భండార్కర్, గుర్తి వెంకటరావు, మారేమండ రామారావు వంటి ఇతర చరిత్రకారులు అంగీకరించారు. పై అభిప్రాయాన్ని సుక్తాంకర్ కర్ణాటకలోని బళ్ళారి జిల్లా శాతవాహనుల అసలు నివాసమని వాదించారు. అతను బళ్ళారి జిల్లాలో దొరికిన పల్లవ శివస్కంద వర్మన్ మరియు మూడవ పులోమావి హిహరదగల్లి ఫలకాలలోని మాక్యధోని శాసనంలో వరుసగా ఉపయోగించిన శాతోహానిహర మరియు శాతవాహనరథ పేర్లపై ఆయన తన వాదనను ఆధారం చేసుకున్నారు. శాతవాహనిహర మరియు శాతవాహనరథ పేర్లు శాతవాహనులచే పాలించబడ్డాయని మరియు అంతకుమించి ఏమీ లేదని వాదించిన ఎం రామారావు వంటి చరిత్రకారులచే అతని వాదన వివాదాస్పదమైంది. అక్కడ ప్రారంభ శాతవాహనుల ఉనికికి ఎటువంటి ఆధారాలు లేవు. మరియు మూడవ పులోమావి అతని పూర్వీకుడైన సిముఖ నుండి 38 తరాలు మరియు 400 సంవత్సరాలకు అతను అధికారంలోకి వచ్చాడు. ప్రశ్నలోని శాసనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలో ఉన్న మైకదోని సమీపంలోని జనగాలిగుండు అనే బండరాయిపై వ్రాయబడింది. చరిత్రకారులు పీటి శ్రీనివాస అయ్యంగార్ శాతవాహనుల శాసనాల్లో తెలుగు వాడలేదన్న కారణంతో విన్సెంట్ స్మిత్ గోదావరి, కృష్ణా బేసిన్ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. శాతవాహనుల శాసనాలలో మరియు హాలుని సప్తశతిలో ప్రాకృత భాష ఉపయోగించబడినందున అయ్యంగార్ మహారాష్ట్ర అసలు శాతవాహనుల నివాసంగా భావించారు. ఆ సమయంలో తెలుగు భాష అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈ సిద్ధాంతం తిరస్కరించబడింది. ఇంకా ప్రాకృతం శాతవాహనుల రికార్డుల్లోనే కాకుండా అశోకుని శాసనాలలో కూడా ఉపయోగించబడింది. హెచ్సి రాయచౌదరి శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని మరియు తూర్పు వైపుకు వెళ్లి ఆంధ్రదేశాన్ని జయించారనే సిద్ధాంతాన్ని కూడా సమర్థించారు. కాని శాతవాహనులు ఆంధ్రను జయించినట్లు ఆధారాలు లేవు. వాస్తవానికి మెగస్తనీస్ కథనం అశోకుని కాలంలో కూడా ఆంధ్రులు గొప్ప శక్తివంతంగా ఉన్నారని చూపిస్తుంది. మౌర్యుల పతనం తరువాత ఆంధ్రులు తమ రాజ్యాన్ని విస్తరించారు. పశ్చిమాన మరియు మహారాష్ట్రను కూడా పాలించారు. తరువాత వారు పశ్చిమ ప్రాంతాన్ని కోల్పోయినప్పుడు వారు తమ స్వస్థలమైన ఆంధ్రదేశానికి తిరిగి వచ్చారు. శాతకర్ణిని ఖాతరు చేయకుండా ఖారవేల సైన్యాలు పడమర వైపు వెళ్లి కన్నబెన్నాకు చేరుకుని ముసికానగర్ను బెదిరించినట్లు హతిగుంఫా శాసనం ఆధారంగా శాతవాహనుల అసలు నివాసం విదర్భ అని వివి మిరాషి వాదించాడు. విదర్భ కళింగకు పశ్చిమాన ఉన్నందున మిరాసి శాతవాహనుల అసలు నివాసంగా పూర్వం వాదనలను ముందుకు తెచ్చింది. మరియు నాగ్పూర్ సమీపంలో ప్రవహించే కన్హ నది కన్నబెన్నాగా గుర్తించబడింది. కోస్తా ఆంధ్ర గుంటుపల్లి శాసనం నుండి ఈ సిద్ధాంతం లోపభూయిష్టంగా ఉంది. సాంప్రదాయకంగా ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలను గోదావరి నదికి దక్షిణంగా ఉన్న ప్రజలు తూర్పు ప్రాంతం అని పిలుస్తారు. కృష్ణానది ముఖద్వారానికి సమీపంలో తూర్పు తీరం తూర్పు వైపు వంపు ఉండటం దీనికి కారణం. కాబట్టి కళింగ పశ్చిమం వైపు ఖారావేల దండయాత్రకు సంబంధించిన హాతిగుంఫా శాసనం దక్షిణాది శాతవాహన రాజ్యంపై అతని దండయాత్రను సూచిస్తుంది. పై సిద్ధాంతాలు శాతవాహనుల పాలన పశ్చిమ ప్రాంతం, బెల్లె మరియు విదర్భపై విస్తరించిందని మాత్రమే రుజువు చేస్తుంది. మెగస్తనీస్ ఆధారాలు, పురాణాల సాక్ష్యాలు శాతవాహనులు ఆంధ్రులని రుజువు చేస్తున్నాయి. శాతవాహన అనేది ఆంధ్రజాతికి చెందిన రాజవంశం పేరు. అశోకుని అనంతర కాలంలో శాతవాహనుల పాలన మొత్తం దక్షిణాపథంలో దాదాపు 5 శతాబ్దాలపాటు విస్తరించింది. శాతవాహనుల కాలక్రమం. శాతవాహనుల కాలక్రమం
ఒక బాధాకరమైన సమస్య ఉంది. మత్స్య, వాయు, విష్ణు, భాగవతం, బ్రహ్మాండ వంటి విభిన్న పురాణాలు శాతవాహనుల గురించిన సమాచారానికి ప్రధాన వనరులు. వారి పాలన కాలానికి సంబంధించిన విరుద్ధమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ముఖ్యమైన శాతవాహన పాలకుల గురించి మాత్రమే ప్రస్తావించిన వాయుపురాణం రాజవంశానికి 300 సంవత్సరాలు కేటాయించింది. ఆంధ్రులు 456 సంవత్సరాలు పాలించారని బ్రహ్మాండ, విష్ణు, భాగవత పురాణాలు పేర్కొంటున్నాయి. మత్స్య పురాణం 460 సంవత్సరాలని పేర్కొన్నింది. విన్సెంట్ స్మిత్ వాయు పురాణాలు కణ్వుల పతనం నుండి రాజవంశం యొక్క కాలాన్ని లెక్కించాయని పేర్కొంటూ మత్స్య, విష్ణు, భాగవత మరియు బ్రహ్మాండ పురాణాలు రాజవంశం ప్రారంభమైనప్పటి నుండి రాజవంశం యొక్క వ్యవధిని పేర్కొన్నట్లు పేర్కొని విరుద్ధమైన సమాచారాన్ని సరిదిద్దారు. వాయుపురాణం పేర్కొన్న 300 సంవత్సరాల శాతవాహనుల పాలనకు 45 సంవత్సరాల కణ్వ పాలన మరియు 112 సంవత్సరాల శుంగ పాలన ఉంటే మనకు మొత్తం 457 సంవత్సరాలు లభిస్తాయని పేర్కొంటూ ఆయన తన అభిప్రాయాన్ని సమర్థించారు. 30 మంది ఆంధ్రరాజులు 456 సంవత్సరాలు పరిపాలించారని పురాణాల ప్రకటనతో ఈ సంఖ్య సరిపోతుంది. శాతవాహనుల పాలన ప్రారంభ సంవత్సరంకి సంబంధించి మరొక సమస్య ఉంది. గుత్తి వెంకటరావు మరియు ఓరుగంటి రామచంద్రయ్య శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం 271 నుండి ప్రారంభమైందని పేర్కొన్నారు. కాని అశోకుడు మగధ సింహాసనాన్ని క్రీస్తుపూర్వం 273లో అధిరోహించారు కాబట్టి ఈ సంవత్సరం అంగీకరించబడదు. క్రీస్తుపూర్వం 256 నాటి తన 13వ రాతి శిలాశాసనంలో అశోకుడు ఆంధ్రులు తన ఆధీనంలో ఉన్నారని పేర్కొన్నాడు. క్రీస్తుపూర్వం 236లో అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. నానేఘాట్ శాసనం అనేది శాతవాహనుల తొలి ఆనవాళ్లు. అశోకుడు మరణించిన 20 సంవత్సరాల తర్వాత ఇది జారీ చేయబడిందని స్మిత్ వాదించాడు. అతని అభిప్రాయాన్ని అంగీకరిస్తే శాతవాహనుల పాలన దాదాపు క్రీస్తుపూర్వం 216లో ప్రారంభమైంది. అయితే నానేఘాట్ శాసనం క్రీస్తుపూర్వం 184 నాటిదని రాప్సన్ తెలిపాడు. మొదటి ముగ్గురు పాలకులు సిముఖ, కన్హా మరియు 1వ శాతకర్ణి 43 సంవత్సరాల కాలాన్ని పరిపాలించడంతో శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం 227 నుండి ప్రారంభమైంది. ఆర్జీ భండార్కర్ క్రీస్తుపూర్వం 73 సూచించగా డిసి సిరికార్ క్రీస్తుపూర్వం 28 అని సూచించారు. వివిధ పురాణాలలో ఇచ్చిన ప్రకటనల ఆధారంగా, వారి లెక్కల ఆధారంగా ఇద్దరు వారి సంవత్సరాలను పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనం చేసిన మారేమండ రామారావు, శాతవాహనులు క్రీస్తుపూర్వం 221 నుండి క్రీస్తుశకం 218 మధ్య పాలించారని అభిప్రాయపడ్డారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారని నిర్ధారించవచ్చు. అశోకుని మరణం తరువాత ఉత్తరాదిలో రాజకీయ పరిస్థితులు వారి ఎదుగుదలకు అనుకూలంగా ఉన్నాయి. అశోకుని కాలంలో కూడా శక్తివంతంగా ఉన్న ఆంధ్రులు అతని మరణానంతరం పాటలీపుత్ర పట్ల తమ విధేయతను చూపకుండా సుమారు క్రీస్తుపూర్వం 221లో శాతవాహన రాజవంశం యొక్క ఆధ్వర్యంలో స్వతంత్రతను ప్రకటించుకున్నారు.